Good evening. Welcome to PCR Creations Photoshop classes. ఈరోజు క్లాస్లో ఇలా జిగ్జాగ్గా ఉన్నటువంటి హెయిర్ని మనం కట్అవుట్ హెయిర్ ఏ విధంగా చేస్తాము, అలాగే బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా చేంజ్ చేస్తాము ఒక ఫోటోకి అనేటువంటిది తెలుసుకుందాము. నేను ఆల్రెడీ ఈ ఫోటోని ఇలా సెలెక్ట్ చేసి ఉంచాను. చూడండి, బిఫోర్ ఆఫ్టర్, బిఫోర్ ఆఫ్టర్, బిఫోర్ ఆఫ్టర్. ఓకే, ఇది ఈ స్టెప్స్ ఎలా చేస్తామని చూద్దాం. నేను ఈ లేయర్స్ అన్నింటినీ కూడా డిజేబుల్ చేసి లేయర్లోకి వెళ్ళి డెలీట్లోకి వెళ్ళి హిడెన్ లేయర్స్, అంటే మనకి ఇక్కడ ఏవైతే ఐబాల్ క్లోజ్ ఉందో వాటిని హిడెన్ లేయర్స్ అంటారు. ఈ లేయర్స్ అన్నింటినీ మనము ఒకటొకటి డిలీట్ చేసి సెలెక్ట్ చేసి డిలీట్ చేసాం కన్నా ఇట్లా లేయర్లోకి వెళ్ళి హిడెన్ లేయర్స్ అంటే ఒక్కసారిగా ఎక్కడ హిడెన్ లేయర్ ఉన్నా డిలీట్ అయిపోతుంది. ఫస్ట్ ఇప్పుడు దీన్ని మనము క్విక్ సెలెక్షన్ టూల్తో బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకున్నాము విత్ హెయిర్స్తో. అలాగే సెలెక్షన్ని మనం ఒక 2 పిక్సెల్ లోపలికి సెలెక్షన్ చేసుకుందాం. దానికోసము మాడిఫైలోకి వెళ్ళి ఎక్స్పాండ్లోకి వెళ్ళి ఒక 2 or 3 పిక్సెల్స్ లోపలికి సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్షన్ లోపలికి చేసుకున్నప్పుడు మనకి ఆ కటింగ్ అనేటువంటిది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. దీనికి కంట్రోల్-Alt-Dతో మనము ఫెదర్ ఇచ్చి నేను 2 పిక్సెల్స్ ఇచ్చాను. ఓకే చేసి Ctrl-Shift-Iతో మనము ఇన్వర్స్ సెలెక్షన్ చేసుకున్నాము. అయితే ఇది ఎలా వస్తుందో చూడండి, నేను Ctrl-J చేశాను. మనం ఇన్వర్స్ చేసిన దానివల్ల ఇలా లోపల కట్ అవుతుంది. అలా కాకుండా అలాగే సెలెక్షన్ వదిలేసి Ctrl-J చేస్తే ఇప్పుడు Ctrl-Shift-I చేసి Ctrl-J చేసినామంటే చూడండి ఫోటో కట్ అవుతుంది హెయిర్. తర్వాత ఈ లేయర్ 1 అని వదిలేసి లేయర్ 0లోకి కింద బ్యాక్గ్రౌండ్ లేయర్ ఉంటుంది, దాన్ని లాక్ తీసేస్తే లేయర్ 0గా చేంజ్ అవుతుంది. ఈ లేయర్ 0లోకి వచ్చి మనం లాసో టూల్, ఈ సింబల్ని లాసో టూల్ని తీసుకొని మీ సెలెక్షన్ ఏ విధంగానే చేసుకోవచ్చు. బట్ లాసో టూల్ అయితే మనకి ఈజీగా హెయిర్ ఎక్కడి వరకు అయితే ఎక్స్ట్రా హెయిర్ ఉందో, రింగులుగా ఉన్నటువంటి హెయిర్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు మనము ఈ లేయర్ 0లో కానీ బ్యాక్గ్రౌండ్ లేయర్లో కానీ సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఈ లేయర్ బ్యాక్గ్రౌండ్ లేయర్ లెక్క దీంట్లో సెలెక్ట్ చేసుకుంటాము. Ctrl-J చేసి దాన్ని డూప్లికేట్ లేయర్ చేస్తాం. Ctrl-Shift-Uతో బ్లాక్ అండ్ వైట్ చేస్తాం. దాని యొక్క మోడ్ని మల్టిప్లైగా చేస్తాం, బ్లెండింగ్ మోడ్ని మల్టిప్లైగా చేంజ్ చేస్తాం. Ctrl-Lతో లెవెల్స్ని ఓపెన్ చేసుకుంటాం. ఇందులో ఈ మైనస్ ఉన్నటువంటి ఈ ఐడ్రాపర్ టూల్ని సెలెక్ట్ చేసుకొని దీనిపైన క్లిక్ చేస్తాం. ఓకే, ఆటోమేటిక్గా ఇది వెళ్ళిపోతుంది. అంటే లైట్గా ఉంటుంది. దాన్ని నెక్స్ట్ మనం ఎరేజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే లేయర్ 2, లేయర్ 1 అంటే ఫోటోని మనం బ్యాక్గ్రౌండ్గా హెయిర్ కట్ చేసుకున్నటువంటి 2 లేయర్స్ని సెలెక్ట్ చేసి లింక్ చేస్తాం. బ్యాక్గ్రౌండ్ లేయర్ని సెలెక్ట్ చేసుకుంటాం. దీని యొక్క బ్యాక్గ్రౌండ్ని మనం కలర్ కానీ ప్యాటర్న్ కానీ ఏదైనా కానీ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇలా సెలెక్ట్ చేసుకొని ఓకే చేస్తాం. ఓకే చేసి లేయర్ 1లోకి వెళ్ళి ఎరేజర్ టూల్ తీసుకొని రైట్ క్లిక్ ఇచ్చి ఫెదర్ కొంచెం తీసుకుంటాం. హార్డ్నెస్ 0 పెడతాం. ఇక్కడ ఒపాసిటీ 100 ఉంటుంది, ఫ్లో 100 ఉంటుంది. దీన్ని ఓకే చేసి ఇక్కడ వచ్చి ఈ వైట్ని ఎక్స్ట్రా ఉన్నటువంటి వైట్ని అంతా కూడా మనం క్లియర్గా ఎరేజ్ చేసేస్తాం. మనము ఆ బ్రష్ సైజు మనకి నచ్చినట్లుగా మనం చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనం ఆ వైట్ని అంతా కూడా ఎరేజ్ చేసేస్తాం. చేసేటప్పుడు మనం ఆ బ్రష్ యొక్క ఫెదర్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటే మనకి ఆ ఎరేజింగ్ అనేటువంటిది కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఓకే, చూడండి ఇక్కడ ఈ లేయర్ 2లో అంటే హెయిర్ కట్ చేసుకున్న దాంట్లో లైట్గా ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. చూడండి ఇక్కడ ఉంటుంది. మనం దీన్ని నీట్గా ఇలా తీసేయచ్చు. దాన్ని కూడా ఎరేజ్ చేసేస్తాం. మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ని మనకి ఏది కావాలంటే అది చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఎనీ బ్యాక్గ్రౌండ్ వీ కెన్ చేంజ్. మనకి ఇక్కడ వాళ్ళు హెయిర్ ఈ కలర్స్ ఉంది కాబట్టి మనకి అది వాళ్ళ హెయిర్ స్టైలు అలా ఉంది. ఓకే,
మనకి ఎక్కడన్నా ఇక్కడ కలర్స్ ఉన్నప్పుడు దీన్ని ఎరేజ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఈ బ్రైట్నెస్ మనం ఇక్కడ కలర్స్ మార్చుకొని మన బ్యాక్గ్రౌండ్ తగినట్టుగా చూసుకొని ఆ హెయిర్లో ఉన్నటువంటి మిక్స్ అయినటువంటి ఆ వైట్నెస్ కానీ బ్యాక్గ్రౌండ్ని తీసేయచ్చు. ఓకే, ఈ విధంగా మనకి ఎక్కువ బ్లాక్నెస్ రావాలనుకున్నప్పుడు ఈ లేయర్ 2ని కావాలంటే ఇంకొక కంట్రోల్ J చేసుకోవచ్చు. అలాగే లేయర్ 1లోకి వెళ్ళి ఓతో అంటే ఇక్కడ బర్న్ టూల్ తీసుకొని ఈ విధంగా హెయిర్ని కావాలంటే కూడా మనం కలర్ చేసుకోవచ్చు. టోటల్ హెయిర్ని బ్లాక్ చేయొచ్చు. మనం బ్యాక్గ్రౌండ్ని చేంజ్ చేసుకోవచ్చు, హెయిర్ కట్ చేసుకోవచ్చు. నీట్గా మనకి ఎలా కావాలంటే అలా చేంజ్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్స్. ఓకే, సో ఈ విధంగా ఈజీగా హెయిర్ కట్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఫైనల్లీ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో బై PCR.